గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం పెసరట్టు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకుని తినంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పెసరట్టుని కారంలో అద్దుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ పెసలు ఉంటుంది కదండి, ముడి పెసలు అంటారు. ఇలా గ్రీన్గా ఉంటుంది. అలా 2 గ్లాసెస్ పెసలు, దానికి ఒక పిడికెలు బియ్యం కూడా వేసామంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట. రెండింటిని బాగా కడిగి ఒక 4 అవర్స్ వరకు నానబెట్టండి. ఆ తర్వాత ఒక ఎర్రగడ్డని సన్న సన్న ముక్కలుగా, అలాగే చిన్న అల్లము, పచ్చిమిర్చి కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి పెసలు, బియ్యము, అవంతా కూడా వేసేసి ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు ఆ పిండి వేసేదానికి సరిపడినంత కల్లుప్పు వేసి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. ఒక గిన్నెలో వేసి పెట్టేసి ఆ గిన్నెకి మూత పెట్టేసి నైట్ అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ డే ఆ మూత ఓపెన్ చేసి చూసారు కదా, ఈ పిండి బాగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం సోడా ఉప్పు, ఇడ్లీ సోడా అంటారు కదా, ఆ ఇడ్లీ సోడా యాడ్ చేసుకుందాం. జస్ట్ కొంచెం యాడ్ చేస్తే చాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం టేస్ట్కి ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇది జస్ట్ లైట్గా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టి ఆ పెనం వేడెక్కిన తర్వాత ఈ పిండి ఒక గెంటి తీసి సిమ్లో పెట్టి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇది కొంచెం పిండి బాగా తిక్కుగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి దోశ ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే త్వరగా వస్తుందన్నమాట బాగా. ఇప్పుడు ఆయిల్ని తీసుకొని దోశ చుట్టూరా అలాగే మిడిల్లో కూడా వేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ కాలనివ్వండి. ఆ తర్వాత ఇలా స్లోగా తీసి ఇప్పుడు దోశని రెండో వైపుకి తిప్పుకోండి. సో ఆ వైపు కూడా ఒక 5 మినిట్స్ కాలిన తర్వాత ఇలా 2 సైడ్స్ బాగా తిప్పి ప్లేట్లో తీసేసుకొని వేడివేడిగా కారంతో సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొక దోశ కూడా అదే విధంగా వేసేసి ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేనేమో ఆనియన్స్ వేస్ట్ చేశాను. సో మిడిల్లో ఆనియన్స్ కూడా వేసేసి ఇలా ప్లేట్లో తీసేసుకో. వేడివేడిగా పెసరట్టుని కారంతో కాంబినేషన్తో తిన్నామంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.